కార్మికుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సింగరేణి కార్మికులు ప్రతి ఏటా తమ కష్టంతో సింగరేణి సంస్థను లాభాల్లో ఉంచితే కాంగ్రెస్ ప్రభుత్వ అవసరాలకు ఫుట్బాల్ మ్యాచ్లకు కోట్ల రూపాయలు సింగరేణి యాజమాన్యం దుబారా చేయడం పట్ల కార్మిక సంఘాల నాయకులు సింగరేణి కార్మికులు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ సమీపంలో అక్రమ మట్టి తవ్వకాలపై పోలీసులు కొరడా రూలిపించారు. జేసీబీ ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ తరలించి ఘటనకు సంబంధం ఉన్న పలువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులు తమ వేతనాలు చెల్లించాలంటూ చేపట్టిన రిలే దీక్షలు రెండవ రోజు చేరుకున్నాయి. ఈ రిలే దీక్షలకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మున్సిపాలిటీలో దాదాపు 180 మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారని, వారికి 5 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో వారి కుటుంబాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని, వెంటనే ప్రభుత్వం వారి జీతాలు చెల్లించాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.